సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సింగింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా జనరల్గా ఏంటంటే సింగింగ్ కాంపిటీషన్కి వెళ్తే ఘంటసాల గారి పాటలు లేదా బాలు గారి పాటలు జయదాస్ గారి పాటలు. మీరు సుశీల గారి పాటలు పాడేవారంటారా? మరి నాది ఆడపిల్ల గొంతుండేదిగా 12 ఏళ్ల వరకు పాడుతా తీగ అంతా. అయినా ఇప్పుడు ఎంత ఆడపిల్ల గొంతున్నా మగపిల్లలు జనరల్గా ఘంటసాల గారు బాలు గారు పాటలు పాడతారు. అన్ని ఆఫ్ ట్రాకే. ఆఫ్ ట్రాక్ అంటే మా అమ్మాళ్ళు కూడా నాది అచ్చం సుశీల గారి గొంతులాగా అచ్చం లతా మంగేష్కర్ గారి గొంతులా ఉండేది. ఎంత అంటే బాలు గారి చివరికి పాడుతా తీగలో ఒక జోక్ కూడా వేశారు. ఎల్లారీశ్వర్ గారు విని అయ్య బాబాయ్ అచ్చం లతా మంగేష్కర్ పాడినట్టుంది అసలు అంటే బాలు గారు కదా నీ గొంతు మార్చుకోకు, ఏదో మంచి చేతుల్లో ఉన్నట్టు నీ గొంతు నీకు అంతగా అవుతే నీకు వచ్చే వాళ్ళకి మగ్గ గొంతు వచ్చేలా చూద్దాం, నీ గొంతు ఇలానే ఉంచి. ఎంత బాగుందో నీ గొంతుని. నిజానికి కూడా నేను ఎప్పుడు బాధపడుతుంటానండి, ఆ గొంతు ఎవరైనా ఆడపిల్లకు వచ్చి ఉంటే ఈరోజు ఏలేసేది. అంత మంచి గొంతు ఎట్టెళ్ళిపోయింది, అది గాల్లో కలిసిపోయిందిగా ఈ గొంతు వచ్చి. కానీ ఈ గొంతుకు నేను ఎంత థ్యాంక్ఫుల్ అయినా ఆ గొంతు పాపం ఎవరికన్నా వచ్చి ఉంటే బాగుండు, ఇఫ్ ఐ కుడ్ ట్రాన్స్ఫర్ అనిపించేది. దాని రేంజ్, దానిలో గమకాలు పలికే స్టైలు అసలు అంతా భలే ఉండేది. అసలు ఎంత టాప్ రేంజ్ అనే పాడేది. ఎక్కువ ఏ పాటలు పాడేవారు సుశీల గారివి? సుశీల గారివా ఏ పాటలు పాడలేదు, అన్ని పాటలు పాడేవాడిని. ఆ రకంగా నాకు మంచి ఉపయోగం ఏమైందంటే నేను ఆశా భోంస్లే, లతా మంగేష్కర్, సుశీల గారు, జానకమ్మ నలుగురివి కనీసం 1000 పాటలు నేర్చుకుని ఉంటా. ఆ సాధన బాగా. సో వాళ్ళందరి సింగింగ్ స్టైల్ అవపోసిన బట్టి మళ్ళీ మొగ్గొంత వచ్చిన తర్వాత మళ్ళీ బాలుగారు ఆ మాట అన్న 2 నెలలకు నా గొంతు మారిపోయింది. అంతే వెంటనే అంటే 12 కదా, ఎగ్జాక్ట్ 13 రాగానే గొంతు మారిపోయింది. సో సుశీలమ్మ పాటలు అంటే నాకు ఎన్నని చెప్పాలి. రేయి మించెను ఈ రాజా హాయిగా నిదురించరా, హాయిగా నిదురించరా అదొకటి. తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం, పరవశనై పాడే నా హృదయం. తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం. ఇలా బోల్డ్ పాటలు. ఎప్పుడైనా సుశీలమ్మ గారికి చెప్పారా ఈ విషయం? అయ్యో, ఆవిడ బర్త్డే పార్టీ లాస్ట్ టైం అయినప్పుడు ఆవిడ పిలిచారు. ఆవిడ సంధ్య గారు పిలిచారు నన్ను. ఇలా ఉంది, నీకు ఇంత పిచ్చని తెలిసి నాకు వస్తావా అంటే నేను వెళ్ళి ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని పోయి బోల్డ్ సేపు కబుర్లు చెప్పి ఇంత పిచ్చి అది అని చెప్పాను. కానీ మనం చెప్తాం, వాళ్ళకి ఎలా ఉంటుంది, నా దగ్గరకు వచ్చి చాలామంది మీరంటే నాకు పిచ్చి చెప్పిన ఒక రొటీన్ అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు అనిపిస్తుంది, నా దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళకి కూడా నేను అంత రొటీన్గా తీసుకోకూడదు, ప్రతి ఒక్కళ్ళని ఫ్రెష్గా తీసుకోవాలని. వాళ్ళు ఎంత లక్షల మంది చెప్పుంటారు వాళ్ళకి ఓవర్ ద ఇయర్స్. నేను చెప్తే కూడా వాళ్ళకి అంటే ఆవిడకి ఓకే బాబు అని చక్కగా ఆవిడ నన్ను ఆస్వాదించేశారు తప్ప మన పిచ్చి ఎంతో వాళ్ళకి అప్పుడే తెలియదు కదా. అండ్ నేను కూడా సుత్తి కొట్టదలుచుకోలేదు కాబట్టి నేను చక్కగా ఒకసారి చెప్పేసి మర్యాదగా ఆవిడ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేసి ఆవిడ చెప్పిన కబుర్లు విని వచ్చాను. కానీ ఆవిడ పాట పాడలేదు ఆవిడ ముందు? లేదు, పాడలేదు. ఆవిడ చేత పాడించుకుని ఆవిడ చెప్పిన కబుర్లు విని వచ్చాను. అంటే బేసిక్గా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. బికాజ్ ఐ నో ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో, మన చేత ఏం చేయిస్తారో అని తెలుసు కాబట్టి అదే ఇబ్బంది మనం ఇంకోళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళ స్పేస్లో వాళ్ళు వదిలేసి ఉంటే అక్కడ ఉన్న ఐ వాజ్ జస్ట్ ప్రెజెంట్ అనమాట. సో ఐ ఎంజాయ్డ్ దాట్. అలానే జానకమ్మ గారితో కూడా. కారుణ్య, మిలే సుర్ మేరా తుమ్హారా ఆ పాట మళ్ళీ రీమేక్ చేసినప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఫ్రెష్గా యాక్టర్స్, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో చేశారు, చాలా మందితో. ఆ సెకండ్ టైం చేసిన దాంట్లో మహేష్ బాబు వాయిస్ మీదే ఉండాలని మహేష్ బాబు పట్టుబట్టారంట, నిజమేనా? అవును అనే నేను విన్నది. ఎందుకంటే నాకు నమ్రత గారి ద్వారా నాకు ఆ ఫిల్మ్ మేకర్స్కి నమ్రత గారు, మహేష్ గారు ఎలాగో బాగా తెలుసు. సో ఆ దంపతుల ద్వారానే ఈ డైరెక్ట్ వచ్చిందని నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళే చెప్పారు, హీఈస్ ఇన్సిస్టెంట్ దట్ యూ షుడ్ బీ ఎందుకంటే సదాశివ తర్వాతే అదైంది. సో యా డెఫినెట్లీ కూడా. ఎందుకంటే దానిలో 2 రకాల ప్రెస్టీజెస్ ఉన్నాయి. 23 ఏళ్ల తర్వాత నా 23 ఏళ్ల వయసు అప్పుడు అది వచ్చింది. ఇట్ వాజ్ మేడ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 23 years.
ఇట్ వాస్ మేడ్ ఇన్ 86. ఇట్ వాస్ మేడ్ ఆఫ్టర్ 23 years when I was 23. సో దానికి నాకు ఇద్దరికి 23నే. లాస్ట్ టైం తెలుగుకి స్పెషల్గా ఒక పెద్ద పంక్తి అంటూ లేదు. ఈసారి పంక్తి ఉన్నప్పుడు నా చేత పాడించారు. ఏం పాడావు కారుణ్య అందులో? ఓ అది కూడా పైగా నేను రాశానండి. నా స్వరము నీ స్వరము. అవును. అక్కడికి వెళ్ళేప్పటికీ ఎవరో వేరే వాళ్ళు రాసి ఉంచారు, కానీ చెప్పాగా ఈ తత్కారం ప్రాబ్లం వచ్చింది. కంపోజ్ చేసిందేమో లూయి బ్యాంక్స్ గారు, ఆయనకు తెలుగు తెలియదు. వీళ్ళేమో అక్కడ లేరు, వాళ్ళు రాసి పంపించారు. ఇదేమో మరి పెద్ద ప్రాజెక్ట్ అయ్యే పాడుతున్న మహేష్ బాబు గారు. కాబట్టి నేనేం చేశానంటే నేను కాస్త స్వాతంత్రం తీసుకుని నన్ను చూడగానే వాళ్ళకి లాంగ్వేజ్ పట్ల నాకు కమాండ్ ఉందని చెప్పాను నేను. వాళ్ళు కూడా నమ్మారు. నేను ఫ్రీ హ్యాండ్ తీసుకుని కొంచెం దాన్ని ట్వీక్ చేశాను. ట్వీక్ చేసి స్వర సరితలు కులుకుతు సొంపుగా కడలిలోకే చేరగా మబ్బులై పైకి తేలి కురిసే చల్ల చల్లగా నీ స్వరము నా స్వరము మన స్వరమై మోగెనులే నీ స్వరము నా స్వరము మన స్వరమై మోగెనులే. ఇదనమాట. సో ఆ స్వరస్వరితలు కులుకుతూ సొంపుగా కడలిలోకే చేరగానే నేను రాశాను. సో మా నాన్నగారు కూడా సంప్రదించి ఒకసారి ఇది కరెక్ట్ రాశాను నాన్న అంటే బ్రహ్మాండంగా రాసి పాడేసి అన్నారు. సో శుభ్రంగా. గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా అది మాత్రం. యా తప్పకుండా. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించిన ఒక పాట. తప్పకుండా. సో అలాంటివన్నీ కూడా దానికి కూడా రావాల్సిన మైలేజ్ మనకి రాదు. ఎందుకంటే తెలుగులో ప్రాబ్లం అయిపోతుందంటే, మీరు ఇంకోటి కూడా అన్నారు కదా, మీకు రావాల్సిన అవకాశాలు ఎందుకు రావట్లేదు అంటే తెలుగు వాళ్ళు అవడం ఒకటి. తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలి. ఒకటి నాకు ముఖ్యంగా 2 విషయాలు రావు. ఒకటి ఈ మసాజ్ చేయడం, బటర్ పోయడం కాదు, లేదు అది రాదు. ఇంకోటేమో చిచ్చా మచ్చా చెప్పాను, అలా చేయడం రాదు. ఇంకోటి వక్రంగా పాడడం రాదు తెలుగు. చూసా, చేసా, అడిగా. ఇప్పుడు వచ్చినది ఒక పాట చూసా. సో ఏదున్నా అలాంటి పాటలు ఏమన్నా అదే అని నేను చెప్పట్లేదు, వాట్ ఎవర్. సో ఏమున్నా చూపులు, ఓకే, శంకర, ఇవన్నీ మన దగ్గర ఆ పప్పులు ఉడకవు. నన్ను ఎవరైనా పాడమన్నా నేను కాసేపు చెప్తారా కారుణ్య అలా పాడమని? నన్ను కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అడిగిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కాదు, చిన్న సినిమాల్లో కొంతమంది ట్రెండీగా పాడిద్దామని ట్రెండీ పేరు మీద తెలుగుని చంపడం, దాన్ని నానా హింస పెట్టడం. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే చెప్తా, ఒక కేస్ స్టడీ అంటే, ఇప్పుడు నేను సిడ్నీ నగరం పాడా. సిడ్నీ నగరం హిట్టా కాదా? రోలింగ్ హిట్. అది వెస్టర్న్ పాట కాదా? పక్కా వెస్టర్న్ పాట. తెలుగేనా? తెలుగే. నేను ఆ పాటలో వెస్టర్న్ జానర్లో పాడాను తప్ప తెలుగుని నాశనం చేసి పాడలా, తెలుగుని స్టైలిష్గా పాడలా. ఫర్ ఎగ్జాంపుల్, సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నన్ను దాచించింది ఇలా పాడలేదు నేను. ఐ సాంగ్ ద సాంగ్ ఇన్ వెస్టర్న్ స్టైల్, బట్ తెలుగు ఇస్ పక్కా తెలుగు. నేను అదే చెప్తూ ఉంటా, స్టైలిష్గా పాడాలంటే తెలుగుని ఎందుకండి నాశనం చేస్తారు? భాషకి స్టైల్కి సంబంధం ఏంటండి? తెలుగుకి ఫ్యాషన్ అక్కర్లా, తెలుగు ప్రకృతి లాంటిది. చెట్టు ఫ్యాషన్కి అనుగుణంగా సడన్గా గ్రీన్ ఆకులు కాకుండా ఎల్లో ఆకులు, మాకు రెడ్ ఆకులు కావాలి, ఈ ఫ్యాషన్ కాదు అంటే ఆకాశం భూమి అన్ని కలర్లు మారిపోతాయా? తెలుగు అలాంటిదే. తెలుగు ఎందుకు మీరు మారుస్తున్నారు? తెలుగుని తెలుగులా పాడండి. తెలుగు ఎందుకు వక్రంగా పాడితేనే జనరేషన్కి నచ్చుతుందా? ఎవరు చెప్పారు? చా చ ఛ జ జ ఝ ఉన్నాయి. సిడ్నీ నగరం సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు కాదు, ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది కాదు, దాచు. పాడానా? హిట్ అయిందా? జనాలు నచ్చలేదా? ఏంటి వీడేదో అంత ఆవకాయలా పాడుతున్నాడు అన్నారా? అనలేదుగా. సో ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ ఇస్ దిస్ కమింగ్ ఫ్రమ్? యూ హ్యావ్ అ పాయింట్ విచ్ ఇస్ ప్రూవెన్. మరి మిలేసూర్ మేరా తుమారోలో ఏమైంది ప్రాబ్లము? అంటే దానిలో ప్రాబ్లం ఏం కాలేదు, కానీ అంటే ఆ విషయంగా ఎందుకు కనెక్ట్ చేసి చెప్పానంటే, ఏది చేసినా తెలుగు వాళ్ళకి ఆ ఖ్యాతి ఆ ఇదిలో రాదు. ఏదైనా మైలేజ్ రావాలంటే అంతా నార్త్ నుంచో ఎక్కడి నుంచో వచ్చేసి ఒక పాట పెద్దగా ఇన్ని లక్షలు ఇచ్చేసి పాడించేసుకుని 7 లక్షలు ఇచ్చి పాడించిన పాటలు ఉన్నాయి, 7 కోట్లు ఇచ్చి పాడించిన పాటలు ఉన్నాయి ఒక ఇంటర్నేషనల్ సింగర్ చేత. 7 కోట్లు ఏమిటి? వేర్ ఆర్ దీస్ నంబర్స్? మేము వేలలో అడిగితే ఏం చెప్తున్నారు? అప్పుడు లేని బడ్జెట్లు ఇప్పుడు ఎలా వచ్చాయి సడన్గా?
మరి అదే సినిమాలో ఇంకో సింగర్ చేతి పాడిస్తే ఆ బడ్జెట్ లేవే. సో బడ్జెట్లు ఉన్నాయి కావాలనుకుంటే. ఆ సింగర్ని వాళ్ళు అంతగా కావాలనుకుంటే ఇస్తున్నారుగా. మమ్మల్ని ఈ మాత్రం కావాలనుకోలేరా? తెలుగు వాళ్ళం కాబట్టా, అంతేగా. సో ఆ పాట కూడా మీకు దానికి మంచిగా అది వచ్చింది. నేను అంటున్నది మైలేజ్ విషయంగా. ఒక తెలుగువాడు ఒకటి చేసినప్పుడు తెలుగు వాళ్ళు అంతగా దాన్ని నోటీస్ చేయరు అన్లెస్ యూ డూ సమ్వేర్ ఎల్స్. ఎక్కడో చేయాలి. తెలుగులోనే చేస్తే ఆ మైలేజ్ రాదు. చాలామంది చాలా పాటలు నేను పాడినట్టు తెలియదు ఇప్పుడు. నేను ఎక్కడికైనా వెళ్ళి ఈ పాట పాడితే ఈ పాట మీరు పాడారా, అయ్యో మాకు తెలియదు అంటారు. ఎందుకంటే అన్నిటిని ఇప్పుడు అంతా ప్రమోట్ చేసుకోవాలి, నేనేమో ఈ ప్రమోషన్లో వీటిలోనూ వీలైనంతవరకు చేస్తాను. నన్నే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఛానల్లో ఉన్నప్పుడు అప్పుడు మీరు నన్ను ఫోన్ చేసి మంచి పాటలు ఏమన్నా పాడినప్పుడు దాకారుణ్య మనం ఈ పాట నువ్వు పాడదు కానీ వచ్చినప్పుడు నేను చక్కగా వచ్చేవాడిని. అంతేకాని ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏం చేస్తే ఇంత చెప్పుకోవడం అయిపోతుంది. సో అది కొంచెం నాకు అక్కడ నేను వీక్ అనమాట. సో ఇప్పుడు ఈ నా పాట కోసం నేను చేయాల్సి వస్తుంది తప్పకుండా. యూ హ్యావ్ టు. అదే అందుకనేగా ఐ డ్రీమ్ ఇస్ విత్ మీ. ఇట్ విల్ బి విత్ యు ఆల్వేస్. థ్యాంక్ యూ.